గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్. ఈరోజు మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం. ఫైండ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఛానల్ సెక్షన్ 100 mm ఇంటూ 15 mm ఇంటూ 50 mm ఇంటూ 15 mm ఇచ్చినాడు. సో డైమెన్షన్స్ ఇచ్చినాడు. దీన్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక్కోవాలి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ ఇచ్చిన సెక్షన్ని మనం డ్రా చేసుకున్న తర్వాత ఆ సెక్షన్ని ఏదైతే సెక్షన్ ఇచ్చినాడో ఆ సెక్షన్ని రెగ్యులర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క ఎక్స్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా మనము ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఏం ఇచ్చినాడంటే ఫైండ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఛానల్ సెక్షన్ వచ్చేసి 100 mm టు 50 mm టు 15 mm. ఛానల్ సెక్షన్ వచ్చేసి సి టైప్ ఉంటుంది కాబట్టి ఛానల్ సెక్షన్ డ్రా చేయాలి. ఫస్ట్ ఛానల్ సెక్షన్ డ్రా చేసిన తర్వాత ఛానల్ సెక్షన్ డ్రా చేస్తాం. ఈ విధంగా ఛానల్ సెక్షన్ డైమెన్షన్స్ ఎంత 50 mm. సో ఇది 50 mm. లెంత్ వచ్చి ఎంత 100 mm. సో 100 తీసుకుంటాం. ఈ లెంత్ మనకు టోటల్ లెంత్ వచ్చేసి 100 mm. నెక్స్ట్ థిక్నెస్ ఎంత మనకు థిక్నెస్ 15 mm. ఓకేనా స్టూడెంట్స్, 15 అనమాట. టోటల్ సెక్షన్ మనకి ఏదైతే ఛానల్ సెక్షన్ ఉందో ఆ ఛానల్ సెక్షన్ మొత్తం 15 mm అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో 15 mm. సో సెక్షన్ గివెన్ ఛానల్ సెక్షన్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఓకేనా, గివెన్ ఛానల్ సెక్షన్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం. ఇది పార్ట్ 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇదన్నమాట. నెక్స్ట్ యాజ్ ద సెక్షన్ ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సెస్. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ విల్ లై ఆన్ ద ఎక్స్ యాక్సెస్ ఓన్లీ. ఓకేనా, ఎప్పుడైతే మనం ఈ సెక్షన్ ఉందో ఐ సెక్షన్, టీ సెక్షన్, ఎల్ సెక్షన్, జెడ్ సెక్షన్ మనం యాక్సెస్ని పాస్ చేసిన తర్వాత త్రూ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పర్టికులర్ సెక్షన్ యాక్సెస్ని మనము పాస్ చేసిన తర్వాత ఆ యాక్సెస్ వచ్చేసి ఇచ్చిన సెక్షన్ ఈక్వల్గా పార్ట్స్ డివైడ్ చేస్తే దాన్ని మనము ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తే ఎక్స్ యాక్సెస్ కానీ వై యాక్సెస్ కానీ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకి పార్ట్స్ ఈక్వల్గా డివైడ్ అయిపోవాలి. అప్పుడైతే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయనమాట. ఓకేనా, ఫస్ట్ సెక్షన్ తీసుకున్నాం. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి రెక్టాంగిల్. సో ఏరియా A1 ఈక్వల్ టు ఇది ఈ ఏరియాని A1 అనుకున్నాం. సో డైమెన్షన్స్ అంతా 50 mm టు 15 mm. సో మనకి ఏమొస్తుంది ఏరియా 750 mm స్క్వేర్, 750 mm స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, x1 డిస్టెన్స్. ఓకే, ఎందుకు x1 డిస్టెన్స్ కనుక్కోవాలి? ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ కాదు. ఎక్స్ యాక్సెస్ దీన్ని పాస్ చేస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చి ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సెస్ పాస్ చేస్తే ఇది ఈక్వల్ బార్డ్స్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి మనము x1 x2 ఫైండ్ అవుట్ చేయాలి. x1 అంటే ఏంది మనకి దిస్ పర్టికులర్ సెక్షన్కి x1 అంటే y నుంచి డిస్టెన్స్ తీసుకోవాలి. ఇది y అనుకుంటే మనము ఇది y యాక్సెస్, ఇది x యాక్సెస్. మనకి డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ y యాక్సెస్. మనకి సెంటర్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతా 50/2 అంతే కదా. y నుంచి తీసుకోవాలి. x1 అంటే y నుంచి డిస్టెన్స్ తీసుకోవాలి. అదే మనం y1 అంటే x నుంచి డిస్టెన్స్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకోవాలి. మనం కనుక్కోవాల్సింది x1 కాబట్టి y నుంచి డిస్టెన్స్ తీసుకుంటే అప్పుడు ఎంత అవుతుంది, y నుంచి డిస్టెన్స్ తీసుకుంటే సెంటర్ ఏడ 50/2 అనమాట. కాబట్టి ఇక్కడ 50/2 తీసుకుంటాం. సో 25 mm. నెక్స్ట్ సెక్షన్ రెక్టాంగిల్ 2, ఇది రెక్టాంగిల్ 1. సో దీని యొక్క ఏరియా కూడా కనుక్కోవాలి. ఏరియా A2, దీని యొక్క ఏరియా ఎంత మనకి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా, ఇది ఒక్క పార్టే కనుక్కోవాలి. 100 - 15 - 50, 100 - 15 - 50. ఇవి రెండు పార్ట్స్ తీసేయాలి కదా, కాబట్టి ఈ సెక్షన్ ఒక్కటి కావాలి. 100 - 15 - 50 ఇంటూ థిక్నెస్ అంతా మనకి 15 mm. కాబట్టి 15 mm రాసుకుంటాం.
సో A2 వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 100 - 30 ఎంత, 100 - 30 70, 70 × 15 ఎంత వస్తుంది మనకి, 1050 mm². నెక్స్ట్ x2 ఎలా తీసుకుంటాం మనము, డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ y యాక్సిస్. మనకి ఈ సెక్షన్కి ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా, మనకి ఈ సెక్షన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ x యాక్సిస్ x2, ఈ డిస్టెన్స్ అంతా, దీని యొక్క విడ్త్ 15 mm, ఈ డిస్టెన్స్ కావాలంటే 15/2. సో 15/2 కాబట్టి 7.5 mm. ఓకేనా స్టూడెంట్స్, అదనమాట. సెక్షన్ 1 ఏమో ఇది ఇచ్చినాడు, దాని యొక్క డైమెన్షన్స్ అంతా 15 × 15 mm, కాబట్టి 15 × 15 mm, ఏరియా 750 mm² వచ్చింది. x1 కావాలంటే డిస్టెన్స్ ఎక్కడ నుంచి తీసుకోవాలని, y నుంచి తీసుకోవాలి. ఎక్కడ వరకు, సెంటర్డ్ ఆఫ్ దిస్ సెక్షన్ అనమాట. ఈ సెంటర్డ్ యొక్క దీనికి సెక్షన్ అంటే సెంటర్డ్ సెంటర్లో ఉంటుంది. మనకి y నుంచి ఈ సెంటర్డ్ మధ్య డిస్టెన్స్ అంతా 50/2 25. రెక్టాంగులర్ టూ ఎలా తీసుకుంటాం, ఈ సెక్షన్ తీసుకుంటాం. ఈ సెక్షన్ అంతా 100లో నుంచి ఈ పార్ట్ తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది, 70 మిగులుతుంది. 70 మిగిలిన తర్వాత సో 70 ఇంటూ థిక్నెస్ అంతా మనకి, దీని యొక్క థిక్నెస్ 15 mm, 15 చేసేస్తే మనకి 70 × 15 1050 mm². మనకి x2 కనుక్కోవాలి. x2 అంటే ఈ సెక్షన్కి మనకి సెంటర్డ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. ఆ సెంటరైడ్ నుంచి y డిస్టెన్స్ కనుక్కోవాలంట. ఆ y డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ దీని విడ్త్ ఆఫ్ ది సెక్షన్ అంతా 15 mm అనమాట. 15 mm నుండి y2 చేసేసి ఎంత వస్తుంది, 7.5 mm వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ మనకి ఏంది, నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి x2. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి x2 రెక్టాంగిల్ 3 అనమాట. రెక్టాంగిల్ 3 ఫస్ట్ ఏం కనుక్కుంటాం, ఏరియా కనుక్కుంటాం. ఏరియా A3 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ యొక్క విడ్త్ అంతా 50 mm, డెప్త్ అంతా 15 mm. ఓకేనా, సేమ్ అనమాట. మనకి ఏదైతే వస్తుందో 50 mm ఇంటూ 15 mm. ఏరియా 3 ఎంత వస్తుంది మనకి, ఏరియా 3 వచ్చేసి 750 mm² వస్తుంది. 750 mm² వస్తుంది. x3 అంటే మేము డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ y యాక్సిస్. x3 అంటే ఎక్కడ వస్తుంది మనకి, మనకి సెంటర్డ్ ఎలా వస్తుంది, దీని యొక్క సెంటరైడ్ వస్తుంది. సో ది విడ్త్ ఆఫ్ ది సెక్షన్కి మనకి సెంటర్డ్ ఎక్కడ ఉంది, సెంటర్లో ఉంటుంది. కాబట్టి 50/2 చేస్తాం. 50/2 చేస్తే ఏమొస్తుంది, 50/2 చేస్తే మనకి 25 వస్తుంది అనమాట. ఓకే 25 వస్తుంది. సో 50/2 25 mm. ఓకేనా, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ దిస్ సెక్షన్ అనమాట. సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక్కోవాలి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏమవుతుందబ్బా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ దీంతో నడుస్తాం, స్మాల్ దీని ఎక్స్ బార్ వై బార్ కనుక్కోవాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ మనం ఎక్స్ బార్ వై బార్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఓన్లీ, వై యాక్సిస్ కాదు. ఎక్స్ యాక్సిస్లో సిమెట్రికల్ అబౌట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్ బార్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి, వై బార్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే చదువుకోండి. మనకి ఏరియా ఏమవుతుంది, ఫార్ములా A1 x1, A2 x2, A3 x3. సో A1 + A2 + A3. సో ఎక్స్ బార్ A1 అంటే మనకి 750 ఇంటూ 25 ప్లస్ ఎంత వస్తుంది, 1050 ఇంటూ 7.5 ప్లస్ మళ్ళీ 750 ఇంటూ 25 డివైడెడ్ బై 750 ప్లస్ 1050 ప్లస్ 750. సో ఎక్స్ బార్ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 17.8 mm. సో ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకేనా స్టూడెంట్స్, ఇంతే ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏది, సి సెక్షన్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి.